ఈ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు మన మియాపూర్ పోలీస్ ఒక ప్రొఫెషనల్ బైక్ ఒఫెండర్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే 10th of June దిస్ మంత్ మనకి ఒక పిటిషన్ రావడం జరిగింది ఆర్టీసీ కాలనీ నుండి మియాపూర్, దట్ ఇంటి ముందు పెట్టిన బైక్ మిస్ అవుతుంది అని చెప్పేసి. సో అది కేసు రిజిస్టర్ చేసి మన SHO గారు అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ACP శ్రీనివాస్ గారు అండ్ DI రమేష్ గారు ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ బేస్డ్ ఆన్ ద క్లూస్ 4 ఒఫెండర్స్ని ట్రేస్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 శ్రీకాంత్ అండ్ A2 వెంకటేశ్వర్లు అలియాస్ స్టూవర్ట్, A3 వేణు అండ్ A4 అఖిల్ రెడ్డి. ఈ 4 కూడా ఇద్దరు అక్యూజ్డ్ A1 అండ్ A2 వాళ్ళు బైక్ మెకానిక్స్ అండ్ దే టార్గెట్ బైక్స్ విచ్ ఆర్ నాట్ లాక్డ్, హ్యాండ్ లాక్ చేయని బైక్స్ ఏవైతే ఉంటాయో అవి టార్గెట్ చేయడం జరుగుతుంది. ఈ A3 అనే వ్యక్తి అండ్ A4 వీళ్ళిద్దరు కూడా వీళ్ళ స్నేహితులు. దాంట్లో ఒక వ్యక్తి మంచి యూనివర్సిటీలో కూడా చదువుకొని డ్రాప్ అవుట్ అయిన వ్యక్తి, ఉద్యోగం చేయట్లేదు ఇప్పుడు. సో వీళ్ళు 4 కూడా ఈ తాగడికి అండ్ డ్రగ్స్కి బానిసై అండ్ ఈజీ మనీ కోసం ఈ బైక్స్ థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ టార్గెట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మన ఇన్వెస్టిగేషన్లో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే A2 మీద ఒక కేసు ఉంది, NDPS, అంటే ఇతను గాంజా కన్జంప్షన్ చేస్తున్నారు అని కూడా ఇంతకుముందు ఒక కేసు చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే. ఇంకొక మెయిన్ A1 అక్యూజ్డ్ మీద KBHPలో బైక్ థెఫ్ట్ ఆఫెన్స్ ఆల్రెడీ క్రైమ్ చేయడం జరిగింది. మొత్తం 15 కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్ 4 బైక్స్, చందానగర్ 3, చౌటుప్పల్ 3, ఆర్సీపురం 1, బేగంపేట PS లిమిట్స్ 2 బైక్స్ అండ్ 1 బైక్ ఎట్ మాదాపూర్ PS లిమిట్స్ అండ్ 1 ఎట్ KPHP. సో మొత్తం 15 బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. అండ్ ఈ 4 మెంబర్స్ ఏదైతే ఆపరేషన్ ఉంటుందో ముఖ్యంగా మెయిన్ రోడ్స్ మీద కానివ్వండి, ఐసోలేటెడ్ ఏరియాస్లో హ్యాండిల్ లాక్స్ లేని బైక్స్ని టార్గెట్ చేస్తుంటారు. అండ్ ఫ్యూ బైక్స్ని ఇంతకుముందు వీళ్ళు ఏవైతే వర్కింగ్ కండిషన్ లేని బైక్స్ ఉన్నాయో అవి పార్ట్స్గా చేసి అమ్మేయడం, స్క్రాప్కి అమ్మేయడం కానివ్వండి, ఏవైతే వర్కింగ్ కండిషన్లో ఉన్న బైక్స్ని ఆంధ్ర తీసుకెళ్ళి అక్కడ అమ్మేయడం జరుగుతుంది.